ఉచిత బస్సుతో వైసీపీకి బుగులు. వైఎస్ జగన్ సీఎం చంద్రబాబు వయసు గురించి అవహేళనగా మాట్లాడుతున్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. స్త్రీ శక్తి ఉచిత బస్సు కార్యక్రమంలో తెలియజేశారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి. సూపర్ 6 పథకాల అమలు, మరోపక్క మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని చూసి వైసీపీ పార్టీకి బుగులు రేగుతోందన్నారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతో సీఎం చంద్రబాబు మరింత అద్భుతమైన పాలన అందిస్తారని ఆయన తెలియజేశారు. మాజీ సీఎం జగన్ పిల్లి శాపాలు పెడుతున్నారని, సీఎం చంద్రబాబు వయసు గురించి మాట్లాడడంపై ఎమ్మెల్యే మండిపడ్డారు. గురువారం ఎమ్మిగనూరు పట్టణంలోని సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో కలిసి ర్యాలీ చేపట్టారు. తేరు బజారు వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి మహిళను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రతి పథకంలో మహిళలను బలోపేతం చేస్తున్నామన్నారు. వారిని ఆర్థికంగా నిలపడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వైసీపీ ప్రతి పనికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 4000, 6000 పెన్షన్ పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. వెరిఫికేషన్ లో అర్హత ఉన్న పెన్షన్లను మళ్లీ తిరిగి తీసుకుంటామని, ఎవరూ భయపడవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మరుగుదొడ్లు నిర్మాణం చేపడుతున్నామన్నారు. కొత్త వారికి పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టామన్నారు. తల్లికి వందనం రాని వారికి మళ్లీ వచ్చే విధంగా చూస్తామని, ప్రతి ఇంటికి తాగునీరు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలియజేశారు. ప్రభుత్వం చేస్తున్న సుపరిపాలనలో ప్రతి వర్గం సంతోషంగా ఉందన్నారు. ఇది జీర్ణించుకోలేకే వైసీపీ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తోందని, అటువంటి కార్యక్రమాలను ప్రజలెవ్వరూ నమ్మవద్దన్నారు. అనంతరం పీఎం మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు మహిళలతో కలిసి ఆయన పాలాభిషేకం చేశారు. అలాగే వయసు పైబడిన మహిళలకు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. పార్టీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్త్రీ శక్తి అనే సమస్య ఒక కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మీరు రావాలి తల్లి అంటే చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సులో కార్డు చూపించగానే ఈరోజు ఎంత స్పీడ్ పోయేటువంటి బస్సు అయినా ఆగాలా, రాష్ట్రంలో ఎక్కడికైనా మా ఆడబిడ్డల్ని, మా అక్కల్ని, చెల్లెల్ని తీసుకెళ్లాలనే విధంగా ఈ రోజు మీరు చూస్తూ ఉంటే చేయాలి. ఆ నీళ్లు రావడానికి పాపం చేసిన వ్యక్తులు ఎవరు? వాళ్లకు ఇల్లు కట్టించి అక్కడ మగ్గం షెడ్లు కట్టించాలని నేను ఎమ్మెల్యేగా నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాలను ఇల్లు కట్టిస్తే కరోనా పేషెంట్లను పెట్టి ఆ పట్టాలలో ఉన్న పేదలు గుడిసెలేసుకుంటే బుల్డోజర్లు బట్టి కొట్టించింది సిగ్గులేని వైసీపీ ప్రభుత్వం కాదా? మరి ఈ రోజు మీరు చేనేత మగ్గాల గురించి చెబుతూ పాపం ఎవరైనా మైకి పట్టుకొని చెప్తున్నాను చంద్రబాబు తిట్టు, చంద్రబాబు తిట్టు, చంద్రబాబు తిట్టు అని. చంద్రబాబుని తిట్టడానికి గొప్ప మహిళ వస్తే చంద్రబాబుని కాపాడుకోవడానికి ఎంతమంది మహిళలు? ప్రతి ఒక్కరి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మన ఈరోజు ఒక అభిమానంతో, ప్రేమతో మీలాగా స్పాన్సర్ చేసుకుని డబ్బులిచ్చి వచ్చే ప్రేమ కానిది. ఇది అభిమానంతో, ప్రేమతో వచ్చేటువంటి ఈ యొక్క అభిమానం, మీ అభిమానాన్ని చూడకున్నటువంటి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నా తండ్రి బివి మోహన్ రెడ్డి కొడుకుగా జయనాగేశ్వరరెడ్డి, లోకేష్